బంగారానికి సంబంధించి ఒక పెద్ద గేమ్ పతాక స్థాయికి చేరిపోయింది. షేర్ మార్కెట్లో భలే విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో ఎవడో తుమ్మితే మరెక్కడో ఎవడో దగ్గితే, లేకపోతే ఎక్కడో ఐటీ రేటు జరిగితే మరెక్కడో ఈడీకి సంబంధించిన రేటు జరిగితే ఇక్కడ షేర్ మార్కెట్ పడిపోతుంటుంది. అందుకనినే అదేదో ఆ భాస్కర్ అని చెప్పి లక్కీ భాస్కర్ సినిమా ఉంది కదా, అట్లాంటిదే చిత్ర విచిత్రం. ఎందుకు షేర్ మార్కెట్ పడిపోతుంది ఎవరికి తెలియదు. ఎవడెవడో సంపాదించుకుంటాడు, ఎవడెవడో నాశనం అయిపోతుంటాడు. అది దశాబ్దాల తరబడి నడుస్తుంది, దానికి ఒక ముగింపు లేదు. ఇప్పుడు బంగారాన్ని షేర్ మార్కెట్ లాగానే తయారు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు వేస్తాడు 2వ తారీఖు నుంచి, బాగానే ఉంది. దానికి బంగారానికి ఏంటి సంబంధం? బంగారం మీద ఏమైనా టారిఫ్ వేస్తానన్నాడా? ఇతర దేశాల నుండి తన దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల విషయంలో టారిఫ్లు వేస్తానన్నాడు. దాన్ని తీసుకొచ్చి బంగారం రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? గత కొన్నాళ్ల నుంచి ఒక ఆర్గనైజ్డ్ రింగ్గా మారినటువంటి అంతర్జాతీయ బంగారపు వ్యాపారులు ఓ తెలివైన ఎత్తుగడేస్తున్నారు. వాళ్ళ దగ్గర కిలోల బంగారం, టన్నుల బంగారం ఉంటుంది. దాని రేటు పెంచితే వాళ్ళు అపర కోటీశ్వర్లు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి దగ్గర ఓ 10 కిలోల బంగారం ఉంది, కేజీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక 60 లక్షల రూపాయలు ఉందనుకుందాం, ఉజ్జాయింపుగా చెప్తోంది. ఇది కనుక 90 లక్షలకు పెరిగిందనుకోండి, ఏకంగా అతి తక్కువ కాలంలో 30 లక్షలు సంపాదించినాడు ఆవిడ. ఇందుకోసం కావాలని బంగారం రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు, యుద్ధాలు ఉన్నప్పుడు బంగారం ధరలు పెరిగినాయి అంటే ఒక అర్థం ఉంది, లేదంటే ఏ పెళ్ళిళ్ళలో పేరంటాల కారణంగానో అన్నప్పుడు ఒకటి అర్థం ఉంది. కానీ పర్థం లేని పెరుగుదల, అంతు లేని పెరుగుదల, దాదాపు 1,00,000 దాకా తీసుకెళ్ళిపోతే వీళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలకి పెద్దోళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఇతర బంగారు వ్యాపారులు కూడా మంచి కోటీశ్వర్లు అవుతారు. ఆ తర్వాతన తగ్గించాల్సిన అవసరం ఉండదు. ఇక ఆ రేంజ్లో తాము దర్జాగా సెటిల్ అవ్వడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడలా కనిపిస్తోంది.